బైబిల్ పఠనం. ఈ వారం బైబిల్ పఠనం మత్తయి సువార్త. మత్తయి సువార్త గ్రంథకర్త మత్తయి. కాలము క్రీస్తు శకం 58 నుండి 68 వరకు. ముఖ్యాంశము రాజుగా ఉన్న యేసు ప్రభు. అధ్యాయములు 28, వచనములు 1071. ముఖ్య వచనములు 16వ అధ్యాయము 16వ వచనం దగ్గర నుండి 20 వరకు, అలాగే 28వ అధ్యాయము 18 నుండి 20 వరకు. ఒక యూదునికి మరొక యూదుని గురించి వ్రాసిన సువార్తే మత్తయి సువార్త. మత్తయి అంటే వరము అని అర్థము. ఇతని మొదటి పేరు లేవి. ఇతడు కపెర్నహూము నివాసి. ప్రభువుకు విందు చేసి ఆయనను వెంబడించడానికి సిద్ధపడ్డ వ్యక్తి. ఈ భాగ్యవంతుడు తన సమస్తాన్ని విడిచి యేసుతో ఉండటానికి నిశ్చయించుకున్నాడు. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు అంటూ యేసుక్రీస్తుని ఆనాటి యూదులకు పరిచయం చేసిన వ్యక్తి. తమ అభిమానులైన దావీదు అబ్రహాముల వంశములో నుండే యేసుక్రీస్తు వచ్చాడని, వాగ్దాన పుత్రుడిగా జనించాడని గుర్తు చేసినవాడు. పాత నిబంధనలోని ఇంచుమించు 60 ప్రవచనాలను ఆధారంగా చేసుకొని యూదులు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య యేసుక్రీస్తే అని రుజువుపరిచాడు ఈ మత్తయి. పాలస్తీనా దేశమును అబ్రహాము సంతానమునకును, సింహాసనము దావీదు సంతానమునకును వాగ్దానం చేయబడింది. యేసు ప్రభువే ఆ వాగ్దాన వారసుడు. దావీదు కుమారుడిగా రాజు, అబ్రహాము కుమారుడిగా బలి యేసుక్రీస్తే అన్న విషయాన్ని స్పష్టం చేశాడు ఈ మత్తయి. రాజు అంశముగా గల ఈ గ్రంథములో రాజ్యము అను మాట 55 సార్లు, పరలోక రాజ్యము అను మాట 32 సార్లు వ్రాయబడి ఉన్నది. సంఖ్యను బట్టి చూస్తే ఇది బైబిల్లో 40వ గ్రంథము. 40 అనే మాట పరీక్షకు, శోధనకు గుర్తుగా ఉంది. యేసుక్రీస్తు జయశీలుడిగా ఈ లోకములోనికి వచ్చి 40 దినములు ఉపవాసముండి ప్రార్థించిన తరువాత శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అన్న 3 శోధనలను ఆనాడు ఏదేను తోటలో ఆదాము హవ్వలు జయించలేకపోయినా, అప్పటి నుండి నరులు ఎదుర్కొని విజయము సాధించలేకపోయినా ఆ భయంకరమైన శోధనలను జయించి జయశీలుడుగా, జయమనుగ్రహించువాడిగా యేసుక్రీస్తు మనకున్నాడు అన్న విషయాన్ని ఈ గ్రంథంలో పఠించగలం. ఈ మత్తయి సువార్తలో యేసుక్రీస్తు యొక్క జనన వృత్తాంతము, బాప్తీసము, శోధన, కొండ మీద ప్రసంగము, ఆయన ప్రబోధములు మొదలగు ముఖ్యమైన విషయాలు లిఖించబడున్నాయి. యేసుక్రీస్తు చేసిన కొండ మీద ప్రసంగం వివరంగా వ్రాయబడింది ఈ గ్రంథంలో. ఆయన ప్రబోధాలు, ఉపమానాలు మరనేకమైనవి కూర్చబడ్డాయి. ఈ మత్తయి సువార్తను ఇలా విభజించవచ్చు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుండి 4వ అధ్యాయం 11వ వచనం వరకు రాజైన క్రీస్తు ప్రత్యక్షత, పరిచయము. 4వ అధ్యాయం 12వ వచనం దగ్గర నుండి 7వ అధ్యాయం 29వ వచనం వరకు రాజైన క్రీస్తు సేవ, బోధ. 8వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుండి 11వ అధ్యాయం 1వ వచనం వరకు రాజైన క్రీస్తు ప్రభావము, అధికారము. 11వ అధ్యాయం 2వ వచనం దగ్గర నుండి 16వ అధ్యాయం 12వ వచనం వరకు రాజైన క్రీస్తును విమర్శించుట, తృణీకరించుట. 16వ అధ్యాయం 13వ వచనం దగ్గర నుండి 20వ అధ్యాయం 34వ వచనం వరకు రాజైన క్రీస్తు శిష్యుల సిద్ధపాటు, హెచ్చరికలు. 21వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుండి 27వ అధ్యాయం 66వ వచనం వరకు రాజైన క్రీస్తు శ్రమలు, సిలువ. 28వ అధ్యాయము రాజైన క్రీస్తు యొక్క పునరుద్ధానము, నిరూపణ. ఈ గ్రంథంలో 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు రాజుగా యేసుక్రీస్తు ఆజ్ఞాపించిన అనేక విషయాలను చదవగలం. అలాగే ఈ గ్రంథంలోని చివరి 2 అధ్యాయాల్లో ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఆజ్ఞాపించినటువంటి అతి శ్రేష్టమైన విషయాలను గురించి పఠించగలం. యేసుక్రీస్తు రాజు, ప్రవక్త, యాజకుడిగా ఉన్నాడన్న విషయాన్ని యూదులకు అర్థమయ్యే రీతిగా ప్రవచనాలను ఆధారంగా చేసుకొని మత్తయి చక్కగా ఈ గ్రంథాన్ని వ్రాసి ఉన్నాడు. యేసుక్రీస్తు యూదుడని, యూదుల కొరకు రాబోయే మెస్సయ్యగా యూదులు నిరీక్షించుచున్నవాడు ఆయనేనని,
దావీదు సంతానముగా సింహాసనాన్ని అధిష్ఠించడానికి వచ్చినవాడని, అబ్రహాము వంశీయుడిగా ఆశీర్వదించడానికి వచ్చినవాడని, ప్రవచనాలను ఆధారంగా చేసుకుని యూదులకు అర్థమయ్యే రీతిగా ఒక యూదుని గురించి అతి చక్కగా యేసుక్రీస్తుని గురించి పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వాడై మత్తయి రాసిన ఈ సువార్త ఎంతో శ్రేష్టమైన సువార్తగా ఉన్నది. మత్తయి సువార్తను మీరు క్రమంగా పఠిస్తే అనేకమైన గొప్ప సత్యాలను, యేసుక్రీస్తును ఒక రాజుగా, యాజకునిగా, ప్రవక్తగా మనం చూడగలుగుతాం. ఈ యేసుక్రీస్తును నీ రాజుగా, నీ హృదయ సింహాసనం మీద అధిష్ఠించినట్లుగా నీవు ఆహ్వానించావా? శాంతికి రాజుగా, సమాధాన రాజుగా, సకల సృష్టికి రాజుగా, రాజులకు రారాజుగా వచ్చిన యేసుక్రీస్తు నీ హృదయములో, నా హృదయములో జీవించాలని, మన హృదయ